తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి, మరోవైపు అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, అధికారుల పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు సాక్షి టీవీ. ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు సార్ తెలంగాణ జనరల్ ఎలక్షన్కి సంబంధించినంత? ఆల్మోస్ట్ 2 lakh people from the government side will be mobilized. ఒక 2 లక్షల మందిని ట్రైన్ చేసి వాళ్ళ విధుల కోసం వాళ్ళ ప్లేస్లో డిప్లాయ్ చేయడము, వాళ్ళని ఎంపవర్ చేయడము, ఇది అంతా ఒక పెద్ద ఎక్సర్సైజు. సో ఇది జనవరి నెల నుంచి మొదలుపెట్టాము. సో రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఒక్క రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక వారం రోజు ఒక 4-5 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్కి అట్లాగే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్కి మీకు ఐడియా ఉండొచ్చు, ఇక్కడే 10th floorలో ఒక 2 రోజు ట్రైనింగ్, బయట నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి కొంతమంది, అట్లాగే సీనియర్ ఆఫీసర్స్ వేరే స్టేట్స్ నుంచి ఎవరు ఇంతకుముందు ఎలక్షన్ కండక్ట్ చేశారు వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో జిల్లా లెవెల్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాన్ పవర్ని ట్రైన్ చేయడం, ఎంపవర్ చేయడం ఒకటి. రెండోది ఈవీఎంస్. సో ఈవీఎంస్ మా దగ్గర అంతా ఆల్రెడీ వచ్చేసినాయి 3-4 months కింద. దాన్ని ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేయడము, పొలిటికల్ పార్టీస్ సమక్షంగా దాన్ని స్టోర్ చేసి ఇప్పుడు పెట్టుకున్నాము. ఈ ఈవీఎంస్ డెమోన్స్ట్రేట్ కూడా ప్రజలకి, అంటే ఆల్మోస్ట్ 2-3 ఎలక్షన్స్ నుంచి వాడుతున్నాం. సో బై అండ్ లార్జ్ ప్రజలకి ఐడియా ఉంటుంది, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి మళ్ళీ వాళ్ళకి చూపించడము ఎట్లా దీన్ని వాడాలి, వాట్ దే ఆర్ సపోజ్ టు డూ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్, అది కూడా చేయడం జరిగింది. మూడోది డిప్లాయ్మెంట్ ఆఫ్ రెగ్యులేటరీ మెకానిజమ్స్. అది పోలీస్ ఉండొచ్చు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉండొచ్చు, మా టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, కెమెరాలు ఉండొచ్చు, వెబ్ కాస్టింగ్ కోసం కెమెరాలు ఉండొచ్చు. ఇట్లాంటి ఏర్పాట్లు ఇంకొక సైడు. తర్వాత మటీరియల్, రకరకాల ఫామ్స్ ఉంటాయి, ఎన్వలప్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి అంతా రెప్లికేట్ చేసి అందరికీ అందజేయడం. సో ఇవి అంతా దీంట్లో మేము ఉన్నాం. లాస్ట్ ఆఫ్కోర్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు జనవరి నుంచి ఉంది, కానీ లాస్ట్ couple of monthsలో ఎక్కువగా దీని మీద కన్సన్ట్రేట్ చేసి కలెక్టర్ల ద్వారా, ఎస్పీల ద్వారా, సిపిల ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఎలక్షన్ అనే వరకు డబ్బు, మద్యం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా చూస్తే దాదాపు 15-20 కోట్లు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బేసికలీ దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దట్ దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం. సో గత కొన్ని స్టేట్స్లో కూడా ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ వారు దీని మీద స్పెషల్ ఫోకస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉండొచ్చు, అందరినీ తీసుకువచ్చి ఒక ప్లాట్ఫామ్లోకి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, నాట్ ఓన్లీ టు క్యాచ్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద రోడ్, బట్ ఆల్సో టు ఫైండ్ అవుట్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడానికి వేరే ఏజెన్సీస్ నుంచి సోర్స్ ఎక్కడ నుంచి జనరేట్ అవుతున్నాయి, మద్యం ఎక్కడ నుంచి వస్తున్నాయి వేరే స్టేట్స్ నుంచి, డ్రగ్స్ ఎక్కడ నుంచి ఏ రూట్స్ నుంచి వస్తున్నాయి, అంత చార్ట్ చేసుకొని కింగ్ పిన్స్ దీని వెనక ఎవరున్నారు దీన్ని మూవ్ చేయడానికి. అట్లాగే క్యాష్ ఉండొచ్చు, క్యాష్లో ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మూవ్మెంట్ ఎక్కువ ఉంది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా అథారిటీస్తో మాట్లాడి యూపీఐ ట్రాన్సాక్షన్స్ యూపీఐ టైప్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కువ, ఎవరు చేస్తున్నారు ఎక్కువ, ఈ అంతా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి దీని మీద ఫోకస్డ్ యాక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల మీరు చూసి ఉంటారు గత 4 daysలో ఆల్మోస్ట్ 24-25 crores వరకు పట్టుకోవడం జరిగింది. అండ్ దిస్ ఎఫర్ట్ విల్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ఇన్ టైమ్స్ టు కమ్. సో ఐఎమ్ షూర్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ క్లీనర్ ఎలక్షన్. అంటే ప్రజలు క్యాష్ వివిధ కారణాల చేత వెంట పెట్టుకొని ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు, జెన్యూన్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాళ్ళ పేపర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. వీలు ఉన్న వరకు ఇట్లాంటి టైమ్స్లో క్యాష్ ఎక్కువ వాడకుండా ఫస్ట్ థింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ చెక్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది. ఆఫ్ కోర్స్ ఇఫ్ పరిస్థితి అట్లా ఉంటే క్యాష్ తప్పకుండా తీసుకువెళ్ళాలి, అంతే దానికి పేపర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. సో దాట్ ఎక్కడైనా తనిఖీలకి అడిగితే వాళ్ళు మీరు చూపించగలుగుతారు. జిల్లా లెవెల్లో కూడా మేము పోలీస్తో, కలెక్టర్లతో చెప్పి
జిల్లా లెవెల్లో టీమ్స్ కూడా పెట్టడం, కమిటీస్ కూడా పెట్టడం జరిగింది. సో ఇట్లాంటి ఏమైనా కేసు ఉంటే వాళ్ళకి హార్డ్షిప్ రాకుండా తొందరగా వాళ్ళకి రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళు ఈ దిశలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అది చేస్తారు. తెలంగాణలో ఈసారి భారీగా ఓటర్లను తొలగించారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకు తొలగించారు, దీంట్లో వాస్తవం ఎంత? అంటే బోగస్ ఓటర్స్ అంటే ఒక 3 రకాలు ఉంటారు. బోగస్ ఓటర్ ఈజ్ యాక్చువల్లీ వర్డ్ వెరీ లూజ్లీ యూజ్డ్, కానీ దీంట్లో 3 రకాలు ఉంటాయి. డూప్లికేట్ ఓటర్సు, డెడ్ ఓటర్సు, షిఫ్టెడ్ ఓటర్సు. డూప్లికేట్ ఓటర్స్ మీకు ఐడియా ఉంటుంది, లాస్ట్ 2022లో ఈ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ని విదిన్ ద కాన్స్టిట్యుయెన్సీ ఐడెంటిఫై చేసి ఒక 22 లక్షల జాబితా మాకు ఎలక్షన్ కమిషన్ వారు పంపించారు. ఆ లిస్టు ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేయించుకొని ఒక 10.5 lakhs వరకు డిలీషన్ చేయడం జరిగింది. ఇందులో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా, హైదరాబాద్ ఏరియాలో ఆల్మోస్ట్ 2.53 lakhs వరకు డిలీషన్ చేయడం జరిగింది. సో ఇది డూప్లికేట్ ఓటర్సు. తర్వాత డెడ్ ఓటర్సు. డెడ్ ఓటర్స్కి రకరకాల ఏరియాస్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తాయి. డోర్ టు డోర్ బిఎల్ఓస్ సర్వే చేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తాయి. అట్లా కూడా జనరల్గా రూరల్ ఏరియాలో అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఏ ఏరియాలో ఎవరు చనిపోయారు. ఆ లిస్ట్ ఐడెంటిఫై చేసి ఆ జాబితా చూసుకొని, అట్లాగే బర్త్ అండ్ డెత్ రిజిస్టర్స్ ఉంటాయి జనరల్గా లోకల్ బాడీస్ దగ్గర, అందులో నుంచి చూసుకొని ఐడెంటిఫై చేసి వాళ్ళని తొలగించడం జరిగింది. మూడోది షిఫ్టెడ్ ఓటర్సు. ఈసారి ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ వారు ఆగస్ట్ 11th of Augustకి ఒక స్పెషల్ సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏంటంటే ఇట్లాంటి షిఫ్టెడ్ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి లిస్ట్ నుంచి తొలగించాలంటే ఎట్లా చేయాలి. సో దానికి డీటెయిల్డ్గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు. అంటే రిజిస్టర్డ్ పోస్ట్ పంపాలి, దానికి ఏం రిప్లై వస్తుంది చూడండి, దాని తర్వాత అవసరం ఉంటే బిఎల్ఓని పంపించి, ఏం రిప్లై రాకపోతే బిఎల్ఓని పంపించి కూడా చెక్ చేయండి యాక్చువల్గా ఉంటున్నారా లేదా, దాని తర్వాత డిలీట్ చేయండి. సో ఇట్లాంటి షిఫ్టెడ్ ఓటర్స్ని కూడా చాలామంది డిలీట్ చేయడం జరిగింది. సో ఈ 2 సంవత్సరంలో ఒక 22 లక్షల మందిని డిలీట్ చేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ దీంతో సహా ఎడిషన్స్ కూడా చాలా జరిగినాయి. సో ఒక 22-23 ఇయర్స్, 2 ఇయర్స్ని చూస్తే ఆల్మోస్ట్ 80 లక్షల వరకు మాకు ఫార్మ్ 6, ఫార్మ్ 7, ఫార్మ్ 8 వచ్చింది. ఆఫ్ కోర్స్ దీనికి ఒక కారణం ఏంటంటే 2020లో కోవిడ్ వచ్చింది, మన అందరికీ తెలిసిందే. 21 కూడా కొద్దిగా దానికి ఎఫెక్ట్ ఉండేది. సో అందుకనే 2021లో పెద్దగా ఈ రివిజన్ వర్క్ జరగలేదు, అందుకనే ఆ అరియర్స్ కూడా మనకు వచ్చాయి. తర్వాత మేము మా సైడ్ నుంచి ఎక్కువ కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఈ డిలీషనే కాకుండా కొన్ని సబర్బన్ ఏరియాస్లో పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, దానిలో ఎన్రోల్ చేయడము, అదే కాకుండా ఇంతకుముందు ఎప్పుడు జరగలేని పరిస్థితి స్కేల్లో ఓటర్స్ని వాళ్ళ అడ్రస్లు కరెక్ట్గా చేయడము, లేకపోతే వాళ్ళు షిఫ్ట్ అయిపోయినారంటే వేరే కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడ వెళ్ళిపోయారు, లేకపోతే వేరే పోలింగ్ స్టేషన్కు వెళ్ళిపోయారు అంటే అక్కడ వాళ్ళ ఓట్ని షిఫ్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాము. సో దానికి ఆల్మోస్ట్ 14 లక్షల వరకు ఈ సంవత్సరమే మాకు అప్లికేషన్స్ వచ్చాయి. సో దిస్ ఈస్ బేసికలీ టువర్డ్స్ మేకింగ్ ఎ క్లీనర్ రోల్. సో వీ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ దానికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఫైనల్ జాబితా దాదాపుగా వచ్చేసింది, ఇంకా అవకాశం ఏమైనా ఉంటుంది ఎవరికి ఎన్రోల్ చేసుకోవడానికి? అబ్సల్యూట్లీ ఒకసారి ఫైనల్ జాబితా వచ్చిన తర్వాత కూడా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లాస్ట్ డే ఆఫ్ నామినేషన్కి 10 days ముందు వరకు, అంటే 31st of August వరకు వేసుకోవచ్చు ఫార్మ్ 6, ఫార్మ్ 8. సో దాని మీద యాక్షన్ తీసుకొని దాన్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఎవరైనా ఇట్లాంటి ఉండిపోయారు ఎలిజిబుల్ వాళ్ళు, దే హ్యావ్ నాట్ ఎన్రోల్డ్ దెమ్సెల్వ్స్ అంటే ఇప్పుడు కూడా ఫార్మ్ వేసుకోవచ్చు. యంగ్ ఓటర్స్ ఎంతమంది వచ్చారు సార్ ఈసారి? యంగ్ ఓటర్స్ అంటే వీ బేసికలీ డిఫైన్ యాజ్ 18 and 19 year old పీపుల్. సో వాళ్ళు ఆల్మోస్ట్ 8 lakhs కంటే ఎక్కువ మంది వచ్చారు. సో వెరీ గుడ్, ఎప్పుడు లేని విధంగా ఈసారి మాకు నంబర్ వచ్చాయి. ఇప్పుడు 2018లో కూడా ఇంతమంది ఎప్పుడు రాలేదు, 19లో కూడా రాలేదు. సో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్, వెరీ ఎంథూజియాస్టిక్ రెస్పాన్స్ ఫ్రమ్ ద యంగ్ ఓటర్స్. ఐఎమ్ ష్యూర్ దట్ విల్ బీ షోయింగ్ అప్ ఆన్ ద డే ఆఫ్ ఓటింగ్ ఆల్సో. సార్ ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు ఒక పదం వినబడుతుంది, దొంగ ఓట్లు అని. వాటి నివారణ కొరకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? అదే బోగస్ ఓటర్ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా. సో వీ హ్యావ్ మేడ్ a lot of effort to remove all these things from the list. So because of that ఈ 22 lakhs removal has happened. సార్ మీరు అన్ని ఎన్నికల కొరకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ
హైదరాబాద్ నగరాలు అనుకోండి, ఇంకొక పట్టణ ప్రాంతాలకు సంబంధించి పోలింగ్ కేంద్రానికి ఎక్కువ రావట్లేదు, పర్సెంటేజ్ చాలా తగ్గుతుంది. ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? That is definitely a problem. Not only Hyderabad, other urban areas also ఈ ప్రాబ్లం ఉంది. అందుకనే దీన్ని గుర్తించి మేము మిషన్ 29 అని ఒక మిషన్ పెట్టుకున్నాము. ఈ మిషన్లో ఒక 29 కాన్స్టిట్యువెన్సీస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అర్బన్ ఏరియాస్ ఆర్ స్లైట్లీ సగం అర్బన్ సగం రూరల్ టైప్ ఉండొచ్చు. సో ఇట్లాంటి ప్లేసెస్లో ఎక్కడ స్టేట్ యావరేజ్ కంటే తక్కువ ఓటింగ్ జరిగింది. దీంట్లో ఒక యాక్షన్ ప్లాన్గా we will be reaching out to the voters, వాళ్ళని అవగాహన పెంచడానికి, వాళ్ళని అవేర్ చేయించడానికి, మీ ఓటు ఈ పోలింగ్ స్టేషన్లో ఉంది, మీరు తప్పకుండా రావాలి, ఓటు వేయాలి. దిస్ ఈజ్ నాట్ అ హాలిడే. ఓటింగ్ డే ఈజ్ నాట్ అ హాలిడే, ఇట్ ఈస్ అ డే ఆన్ విచ్ యూ ఆర్ సపోజ్ టు కమ్ అండ్ ఓట్. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ పెడతాము. సో యూ విల్ బీ సీయింగ్ ఇన్ డేస్ టు కమ్ హౌ వీ అవుట్ రీచ్ టు దీస్ పీపుల్. రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తే చాలా చోట్ల ప్రతి ఎన్నికల సందర్భంగా జరుగుతుంది. ఈసారి ఏమైనా ప్రత్యేక నిఘా లాంటిది ఏమైనా పెడుతున్నారా? చాలా చోట్ల ఈ ఫిర్యాదులు మీకు వస్తూనే ఉంటాయి. Of course, taking action against each complaint is something that we have told to all the DOs and the police officers also, that within 24 hours any complaint that comes, they have to immediately take action on that and take it to the logical conclusion. Case ఉండొచ్చు, దాని మీద MCC రిలేటెడ్ ఉంటే దాన్ని నివారణ చేయడం ఉండొచ్చు. వాట్ ఎవర్ టైప్ ఆఫ్ థింగ్ హ్యాస్ టు బి డన్. ఇన్ అడిషన్ టు దాట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 5 types ఆఫ్ ఇండ్యూస్మెంట్స్ వాడడం జరుగుతుంది. సో ప్రతి దాని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాన్ని అరికట్టడానికి కూడా పకడ్బందీగా యాక్షన్ ప్లాన్తో సహా పోతున్నాం. ఈ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం, ఆ తర్వాత కోర్టు కేసులు, అనార్హత వేటు ఇలాంటివన్నీ బాగా ఈ మధ్య జరిగాయి. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? See, it is basically the political parties and the candidates who have to take it seriously. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము ఈ ఎఫిడవిట్ని మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని ప్రతి కాలంని ఫిల్ చేసి సంతకం పెట్టి నోటరైజ్ చేసి ఇవ్వడం ఈమని క్యాండిడేట్స్కి నేను కోరుతా ఉన్నాను. ఇది చేయకుండా ఉంటే చాలా కేసెస్లో ఎలక్షన్ పెటిషన్స్ కూడా వేయడం జరిగింది. Some people, in spite of having won the elections, they lost because the court took action against them. So నేను అందరికీ కోరేది ఏంటంటే, ఎనీవే దే మేక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టువర్డ్స్ క్యాంపెయినింగ్ అండ్ ఎట్సెట్రా. సో దీని మీద కొంత ఫోకస్ చేసుకొని ఏ ఉద్దేశంతో ఈ ఎఫిడవిట్ పెట్టడం జరిగింది, బేసికలీ ప్రజల్ని అవేర్ చేయడానికి. మీ మీద ఏమైనా కేసు ఉందా, ఏమైనా క్రిమినల్ కేసు ఉందా, మీ టోటల్ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, మీ సంపత్తి ఎంత ఉంది, ఈ అంతా డీటెయిల్స్ దాంట్లో డీటెయిల్ ఇవ్వమని కొరత ఉంది. సో వాళ్ళు తప్పకుండా ఇది చేయాలి. అట్లాగే పొలిటికల్ పార్టీస్ కూడా ఏమైనా క్రిమినల్ యాంటిసిడెంట్ ఉన్న వాళ్ళని ఫీల్డ్ చేశారంటే ఎందుకు చేశారు, ఆ డీటెయిల్స్ కూడా న్యూస్ పేపర్లో ముఖ్యమైన పేపర్స్లో వాళ్ళు దాన్ని పబ్లిష్ చేయాలని, సో దట్ పీపుల్ గెట్ టు నో all these details, and then voters are very wise. Voters will take the decision what they think is appropriate for the development of their area. ఈ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు కానీ ముఖ్యమైన నేతలు ప్రసంగాలు చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ వేరే రకమైన ప్రసంగాలు చేస్తారు, వాటిపైన ఎలాంటి నిఘా పెట్టబోతున్నారు? అంటే the rule is very clear on these things. MCC is very clear on these things. So I am sure that all political parties are very matured. They know what exactly needs to be done. So I am sure that వాళ్ళు దాన్ని పాటిస్తారు. ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఈసారి 3-4 రకాలు స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ చేయబోతున్నాము. ఒకటి ఏంటంటే ఉమెన్ పోలింగ్ స్టేషన్. మీకు తెలుసు, ఇప్పుడు ఆల్మోస్ట్ 50-50కి మనం వచ్చేసాము ఓటర్స్కి. అందుకనే దీన్ని ఇంకా ప్రమోట్ చేసుకోవడానికి, దీన్ని ఒక రకంగా చేయాలంటే సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ చేస్తాము. సో ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఒక 5 వరకు దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న పోలింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ ద సెక్యూరిటీ స్టాఫ్ అందరూ ఉమెన్ ఉంటారు. అట్లాగే యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్, అంటే మా ఎంప్లాయీస్ సైడ్ నుంచి యంగ్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు వాళ్ళని వేయడం జరుగుతుంది, ప్రిజైడింగ్ ఆఫీసర్ అండ్ పోలింగ్ ఆఫీసర్. అట్లాగే పీడబ్ల్యూడి మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్. బేసికలీ పీడబ్ల్యూడీస్ కూడా చాలా సదుపాయాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకనే దాన్ని కూడా ప్రమోట్ చేసుకోవడానికి ఇట్లాంటి
పోలింగ్ స్టేషన్ పెట్టడం జరుగుతుంది. అండ్ మోడల్ పోలింగ్ స్టేషన్, ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ అంటే ఈకో ఫ్రెండ్లీ మటీరియల్ని వాడడం, లోకల్ కల్చర్ని కొంత ప్రదర్శించడము, ఇట్లాంటి చేసి ఒక మంచి అట్రాక్టివ్గా పోలింగ్ స్టేషన్ని తయారు చేసి ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కనీసం ఒకటి ఇట్లాంటి చేయమని ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీలకు ఏం చెప్తారు సార్? ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాజకీయ పార్టీలకు? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ బేసికలీ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ అగ్రీడ్ టు బై ఆల్ ద పొలిటికల్ పార్టీస్. సో నేను వాళ్ళకి కోరేది ఏంటంటే, వాళ్ళు అట్లాగే క్యాండిడేట్స్ కూడా కోరేది ఏంటంటే, దీన్ని లెటర్ అండ్ స్పిరిట్లో పాటించండి. లెట్ ద ఎంటైర్ క్యాంపెయినింగ్ గో ఇన్ ఎ వెరీ వెరీ స్మూత్ మేనర్. లెట్ ద voters get to know what you want to do for the people, and then voter, as I said earlier, is the wise person. He will always decide what is best for his state, for his society. గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఇప్పుడు రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, డబుల్ బెడ్రూమ్, ఈ స్కీమ్స్ కొనసాగితే వీటికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా? And MCC ప్రకారం all those things are already being decided, so there is no doubt on those things. సరే, ఎక్కువగా నామినేషన్లు వచ్చే అవకాశం గతంలో చూసాం, కొంత వందల సంఖ్యలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్స్ చేశారు. దీనికి సంబంధించి ఈవీఎంలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారా? అట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అట్లా జరుగుతాయని? లాస్ట్ టైం కొన్ని కాన్స్టిట్యువెన్సీస్లో ఒక 2 బ్యాలెట్ యూనిట్స్, కొన్ని కాన్స్టిట్యువెన్సీలో 3 బ్యాలెట్ యూనిట్స్ కూడా వాడడం జరిగింది బికాజ్ ఆఫ్ మోర్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. సో 15 కంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వ్యాలిడ్ క్యాండిడేట్స్ ఉంటే ఒక సెకండ్ బ్యాలెట్ యూనిట్ కూడా వాడడం జరుగుతుంది. సో దానికోసం కొంత ఎక్సెస్ మనం మార్జిన్స్ కూడా పెట్టుకున్నాము. సో ఐఎమ్ షూర్ వీ విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఈవెంచువాలిటీస్. ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు సార్ ఓటింగ్కి సంబంధించి? దానికి ప్లీజ్ ఫైండ్ అవుట్. నేను ఓటర్స్ అందరినీ కోరేది ఏంటంటే, ప్లీజ్ ఫైండ్ అవుట్ విచ్ పోలింగ్ స్టేషన్ యూ ఆర్ అటాచ్ టు. దీనికోసం రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ని వాడచ్చు, వెబ్సైట్ని వాడచ్చు. సిఓ వెబ్సైట్లో కూడా ఒక ఓటర్ సహాయ మిత్ర అని యాప్ ఉంది, దాన్ని వాడుకోవచ్చు. ఇది వాడుకొని మీకు ఏ పోలింగ్ స్టేషన్లో అటాచ్ చేయడం ముందు నుంచి తెలుసుకుంటే ఆ ఓటింగ్ రోజు మీకు డిసప్పాయింట్మెంట్ ఉండదు. సో డోంట్ అజ్యూమ్ దట్ మీరు లాస్ట్ టైం ఆ పోలింగ్ స్టేషన్లో వెళ్ళారు అందుకనే మళ్ళీ ఆ పోలింగ్ స్టేషన్లో వెళ్తేనే మీ ఓట్ దొరుకుతుంది. ఇది అజ్యూమ్ చేయకుండా తెలుసుకోండి ముందే ఏ పోలింగ్ స్టేషన్లో మీరు అటాచ్డ్ ఉన్నారు. రెండోది, జాగ్రత్తగా విజిలెంట్గా ఉండండి. సి విజిల్ అని యాప్ కూడా ఈసీఐ వారు పెట్టారు. దీనికి ఉద్దేశం ఏంటంటే, మీ ఏరియాలో ఏదైనా ఎవరు నేరం చేస్తున్నారు, రాంగ్ థింగ్స్ చేస్తున్నారు, ఇండ్యూస్మెంట్స్ ఇస్తున్నారంటే దాన్ని ఇమీడియట్గా ఫోటో తీసుకొని, చిన్నగా వీడియో తీసుకొని మీరు అప్లోడ్ చేయవచ్చు. అనానిమస్గా కూడా చేయవచ్చు. దాని మీద ఇమీడియట్గా ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చి దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. సో మీ కోఆపరేషన్ కూడా ఫర్ ఎ క్లీనర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఈజ్ ఆల్సో సాలిసిటెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణలో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ అంటున్నారు.